గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు బ్యాంక్ ఎస్ఎస్సి కరెంట్ అఫైర్స్. సో ఒక్కసారి మనం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు మన బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మాట్లాడదాం. చూడండి, ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ కావాలి అంటే అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తాము. రికార్డెడ్ క్లాసెస్ కావాలి అంటే మీకు వీలైనంత తక్కువ దానికి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ 10,000కే ఇస్తాం. మీకు రికార్డెడే కావాలి, నేను వర్కింగ్ ప్రొఫెషనల్ సార్, నేను ఒక మంచి బ్యాంక్ జాబ్ కోసం అస్పైర్ చేస్తున్నానంటే మీరు చక్కగా దీన్ని తీసుకోవచ్చు. రికార్డెడ్ మీకు ఇష్టం వచ్చినప్పుడు చూడొచ్చు. అండ్ ఇంకొకటి, మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయమ్మా. అంటే ఒక్కసారి మీరు జాయిన్ అయితే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ వెనక మేము ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఫ్రమ్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్లో బేసిక్స్ నుంచి మీకు ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది. ఈవెన్ మన ఫ్యాకల్టీ కూడా మీకు ఎవరైతే క్వాంట్ మనకి అర్థమెటిక్ చెప్తారో సార్, మనకి దీపక్ సార్ ఆల్రెడీ ఎస్ఎస్సి క్లియర్ చేయడం అనేది జరిగింది. అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మన తాలూకా ప్యూర్ మ్యాథ్స్ చెప్పేటటువంటి ఫ్యాకల్టీ రోహిత్ సార్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఎస్ఎస్సి క్లియర్ చేశారమ్మా. క్లియర్ చేసి ఆయనకి అలాట్మెంట్ కూడా ఈ మధ్య రావడం అనేది జరిగింది. సో చక్కగా మీకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చెప్తూ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా మీరు పర్ఫెక్ట్గా ఒక ఎయిమ్ పెట్టుకొని మీరు వీళ్ళ గైడెన్స్లో, మీరు ఫ్యాకల్టీ గైడెన్స్లో మీరు ఇదైతే మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ని ఎలాగో ఉంటాను, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాను. బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ సింగిల్ పేమెంట్ చేస్తే 7,000 రూపీస్ అమ్మ. అండ్ మీకు బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీలో ఏమొస్తాయంటే ఆర్బీఐ గ్రేడ్ బి, నాబార్డ్, సెబీ గ్రేడ్ ఏ, మీకు ఐబీపీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్ ఇవన్నీ కాంప్లిమెంటరీగా రావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మీకు వీటన్నిటికి సంబంధించిన సిలబస్ కవర్ అవుతుంది. బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ 7,000, బ్యాంక్ ఇన్ఫినిటీ 5,000 మాత్రమే, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ 2,500, క్వాంట్ ఇన్ఫినిటీ 2,000, బ్యాంకింగ్ అవేర్నెస్ 1,000, కరెంట్ అఫైర్స్ 1,000. మీకు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనేది సురేష్ సార్ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా సురేష్ సార్ మీకు హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకు అర్థమెటిక్, క్వాంట్ ఏవైతే ఉన్నాయో, ప్యూర్ మ్యాథ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, చెప్పాను కదా. సో చక్కగా ఆప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. వీరంత తక్కువ ఫీజుకి ఇవ్వడం అనేది జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్, లైవ్ యాక్సెస్ కూడా కావాలి, నేను ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను సార్ అంటే మీకు బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ 13,000కి వస్తుంది. చెప్పాను కదా, ఆర్బీఐ గ్రేడ్ బి, నాబార్డ్, సెబీ గ్రేడ్ ఏ ఇవన్నీ మీకు రావడం అనేది జరుగుతుంది. దానిలో బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ లైవ్ కావాలి అంటే అప్ ఫ్రంట్ చేయాలండి, సింగిల్ పేమెంట్ చేస్తే 9,000 రూపీస్కి. బ్యాంక్ ఇన్ఫినిటీ 7,000, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ 3,000. సురేష్ సార్ ఎవ్రీడే 1 అవర్ క్లాస్ చెప్పడం అనేది జరుగుతుంది. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. క్వాంట్ ఇన్ఫినిటీ అనేది 2,500కి. లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్స్ కావాలి సార్, నాకు ఇన్స్టాల్మెంట్స్ అనేవి కావాలి అని మీరు అనుకుంటే, నేను ఒకసారి కట్టలేదు, ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలంటే బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ 15,000, 5,000 చొప్పున 3 ఇన్స్టాల్మెంట్లో కట్టొచ్చు. బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ 10,000, 2 ఇన్స్టాల్మెంట్లు 5,000 చొప్పున కట్టొచ్చు. బ్యాంక్ ఇన్ఫినిటీ 8,000. ఇన్స్టాల్మెంట్స్ అంత కట్టలేని అడ్జస్ట్మెంట్ కావాలన్నా మీరు ప్రత్యూష మేడంకి అడిగారు అనుకోండి, షీ విల్ మీకు ఒక రీస్ట్రక్చర్ చేసి, ఇన్స్టాల్మెంట్స్ రీస్ట్రక్చర్ చేసి మీకు ఆవిడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రత్యూష మేడంకి కాంటాక్ట్ చేయండి, మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ. సో చక్కగా మీకు ఒక రాట్ మెమరైజేషన్ కాకుండా ఒక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో ప్రతిదీ నేర్చుకుంటారు. చక్కగా ఎగ్జామ్స్ అనేవి క్రాక్ చేస్తారు. మాది హామీ. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్లో మనం కరెంట్ అఫైర్స్ టాపిక్స్ చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం మాట్లాడే మొదటి టాపిక్ వచ్చేసి నేషనల్ హానెస్టీ డే. ఇది ఏప్రిల్ 30th సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఎక్కడ? యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు ఈ హానెస్టీ డేని సెలబ్రేట్ చేస్తారు? టు ఎంకరేజ్ హానెస్టీ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ కమ్యూనికేషన్ ఇన్ పాలిటిక్స్, రిలేషన్షిప్స్, కన్జ్యూమర్ రిలేషన్స్, హిస్టారికల్ ఎడ్యుకేషన్. సో హానెస్టీ ఏదైతే ఉంటుందో, హానెస్టీ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఇంకా మోసాలు కానీ, లేకపోతే అబద్ధాలు కానీ, లేకపోతే ట్రస్ట్ లేకపోవడం కానీ ఉంది. ఇలాంటి టైంలో హానెస్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో హానెస్టీ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో హానెస్టీ డే అని ఏప్రిల్ 30th సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ హానెస్టీ డేని ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే హిర్ష్ గోల్డ్బెర్గ్ ఎవరైతే ఉంటారో ఈయన ఏప్రిల్లో లాస్ట్ డే ఏదైతే ఉంటుందో 30th మనకి నేషనల్ హానెస్టీ డేగా డిసైడ్ చేయడం అనేది జరిగింది. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఏప్రిల్ 1st ఏప్రిల్ ఫూల్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏప్రిల్ ఫూల్స్ డే ఏంటి? ఫాల్స్హుడ్స్, అబద్ధం చెప్తాం కదా, బల్లి ఉందని చెప్పి, లేకపోతే నీ పక్కనే ఏదో పాము వెళ్తుందని చెప్పి అబద్ధాలు చెప్తాం. సో ఏప్రిల్ 30th అలా కాకుండా ఆనెస్ట్గా ఒకసారి డే సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి ఇది చేయడం అనేది జరిగింది. సెకండ్ రీజన్ ఏంటి అంటే ఈ డే సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇనాగ్రేషన్ ఆఫ్ జార్జ్ వాషింగ్టన్. సో యుఎస్ఏకి మొదట ప్రెసిడెంట్గా చేసినటువంటి జార్జ్ వాషింగ్టన్ ఎవరైతే ఉన్నారో ఏప్రిల్
ఏప్రిల్ 30th 1789 ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. అందుకోసం అని చెప్పి ఈ డేని ఆయన ఇది చేయడం అనేది జరిగింది. మన హిర్ష్ గోల్డ్బెర్గ్ ఎవరైతే ఉన్నారో ఈయన ఫార్మర్ ప్రెస్ సెక్రటరీ ఆఫ్ మేరీల్యాండ్ అండ్ రైటర్ ఆఫ్ మెనీ నవల్స్, చాలా నవల్స్ అనేవి రాయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు తన తాలూకా పుస్తకమైనటువంటి ద బుక్ ఆఫ్ లైస్, ఫిబ్స్, టేల్స్, స్కీమ్స్, స్కామ్స్, ఫేక్స్, ఫ్రాడ్స్ దట్ హ్యావ్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ అండ్ ఎఫెక్ట్ అవర్ డైలీ లైఫ్స్ అనేటటువంటి పుస్తకంలో మొదటిసారి ఆనెస్టీ డే యొక్క సెలబ్రేషన్ గురించి, దాని తాలూకు సిగ్నిఫికెన్స్ గురించి ఆయన మెన్షన్ చేయడం అనేది జరిగిందమ్మా. పీపుల్ కెన్ ఆస్క్ ఈచ్ అదర్ క్వశ్చన్స్. ఈరోజు యూఎస్ఏలో ఏం చేస్తారంటే, సో ఆనెస్టీ డే కాబట్టి ప్రతి ఒక్కరు ఆనెస్ట్గా సమాధానం చెప్పాలని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సమాధానాలు కూడా ఆనెస్ట్గా రావడం అనేది జరగాలి, బికాజ్ ఇట్ ఈజ్ ఆనెస్టీ డే. ఆనెస్టీ డే ఈజ్ ఎ క్యాంపెయిన్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ పొలిటికల్ లైస్. పొలిటికల్ లైస్ అనేవి ఏవైతే ఉంటాయో, రాజకీయ నాయకులు ఆడే అబద్ధాలు, రాజకీయం కోసం రాజకీయాలు, కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆనెస్ట్గా ఉండడానికి, అండ్ అవేర్నెస్ ఆఫ్ ద మోస్ట్ డిసైట్ఫుల్ లైస్ ఇన్ ద హిస్టరీ సచ్ యాజ్ 1972 రిచర్డ్ నిక్సన్ వాటర్ గేట్ శాండిల్ కానీ, ఫ్రాన్స్ డ్రేఫస్ ఎఫర్స్ కానీ, లేకపోతే బెర్నార్డ్ మెడౌస్ పాంజీ స్కీమ్ ఏదైతే ఉంటుందో పాంజీ స్కీమ్. సో పాంజీ స్కీమ్ ప్రపంచంలోనే ఒక పెద్ద స్కామ్ అండి. పాంజీ స్కీమ్ అంటే ఏదో వెల్ఫేర్ స్కీమ్ కాదు, ఇదొక ఫినాన్షియల్ స్కామ్. అర్థమైందా? సో ఇలాంటివన్నీ ఆనెస్టీ డే రోజే మనకి దీనివల్లే బయటపడడం అనేది జరిగింది. ఇట్ ఈస్ టు అర్జ్ పొలిటీషియన్స్ టు స్టే అవే ఫ్రమ్ లైస్ అండ్ టెల్ ద ట్రూత్. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో సో అబద్ధాలు మానేసి ట్రూత్తో ఉండండి, నిజాలు చెప్పండి. దాంతోపాటు ఆనెస్టీ ఏదైతే ఉంటుందో ఆనెస్ట్గా బతకండి అని చెప్పి ఇది అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది. ఎవ్రీ ఏప్రిల్ 30th గోల్డ్బెర్గ్ హిమ్సెల్ఫ్ గివ్స్ అవుట్ ఆనెస్టీ అవార్డ్స్ టు కంపెనీస్, ఆర్గనైజేషన్స్, గ్రూప్స్ అండ్ ఇండివిజువల్స్ దట్ హ్యావ్ రిమైండ్ ట్రూత్ఫుల్ టు దేర్ పీపుల్. సో ప్రజలకి ట్రూత్ఫుల్గా, ఎటువంటి మోసం లేకుండా ఆనెస్ట్గా ఉండేటటువంటి కంపెనీస్కి, ఆర్గనైజేషన్స్కి, గ్రూప్స్కి, పీపుల్కి ఈయన చేతుల మీదుగా ఆనెస్టీ అవార్డ్స్ అనేవి ఈ రోజున ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖున ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏప్రిల్ 30న నేషనల్ ఆనెస్టీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు? 2 రీజన్స్. ఏప్రిల్ 1 ఏప్రిల్ ఫూల్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి, రెండవది ఏప్రిల్ 30th యుఎస్ యొక్క మొదటి ప్రెసిడెంట్ అయినటువంటి జార్జ్ వాషింగ్టన్ ఎవరైతే ఉంటారో ఆయన మొదటిసారి ఫస్ట్ ఇనాగరేషన్ అనేది జరిగింది కాబట్టి. అర్థమైందా? సో ఈ పర్టికులర్ టాపిక్ అనేది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ చూడండి అమ్మా, ఇంటర్నేషనల్ జాజ్ డే అబ్జర్వ్డ్ ఆన్ 30th. జాజ్ అంటే ఏంటి అంటే దిస్ టైప్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఈ ఇన్స్ట్రుమెంట్ అమ్మా. సో ఇంటర్నేషనల్ జాజ్ డే ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ డే డిక్లేర్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో అనేది 2011లో ఏప్రిల్ 30 ఏదైతే ఉంటుందో 30ని మన తాలూకా జాజ్ డేగా సెలబ్రేట్ చేసుకోమని రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. టు హైలైట్ జాజ్ అండ్ ఇట్స్ డిప్లొమాటిక్ రోల్ ఇన్ యునైటింగ్ పీపుల్ ఇన్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ద గ్లోబ్. సో ఇన్స్ట్రుమెంట్ అనేది చాలా కల్చర్స్ని, సొసైటీలో ఉండేటటువంటి డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ పీపుల్ని కలపడం అనేది జరుగుతుంది. పీపుల్ అందరూ కలిసికట్టుగా ఎంజాయ్ చేసే విధంగా ఈ ఇన్స్ట్రుమెంట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అందుకు దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ద ఇంటర్నేషనల్ జాజ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 30th April every year to highlight the importance of jazz and its diplomatic role uniting people in all corners of the globe. This day was declared by the UNESCO, United Nations Educational, Scientific and Cultural Organization in 2011. 2011లో ఈ డేని యునెస్కో అనేది రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. ద 2021 సెలబ్రేషన్ మార్క్స్ 10th anniversary ఆఫ్ ఇంటర్నేషనల్ జాజ్ డే. సో 2011లో కదా స్టార్ట్ చేశారు. సో 2021కి 10th anniversary అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నమాట. ద డే వాజ్ క్రియేటెడ్ ఆన్ ద ఐడియా ఆఫ్ జాజ్ పియానిస్ట్ అండ్ యునెస్కో గుడ్విల్ అంబాసిడర్ హెర్బీ హంకాక్. యునెస్కో గుడ్విల్ అంబాసిడర్ అయినటువంటి, దాంతోపాటు జార్జ్ పియానో ఏదైతే ఉంటుందో దాన్ని వాయించేటటువంటి హెర్బీ హంకాక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఐడియా ఇవ్వడం అనేది జరిగింది. ఇంటర్నేషనల్ జాజ్ డే సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి. అందుకు యునెస్కో 2011లో ఈ తాలూకా డే ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ జాజ్ డేగా ఏప్రిల్ 30వ తారీఖున గుర్తించడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? ఇట్ ఈస్ ద 10th anniversary ఆఫ్ ఇంటర్నేషనల్ జాజ్ డే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ చూడండి, కోవాక్సిన్ ప్రైసెస్ ఫర్ స్టేట్ గవర్నమెంట్స్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 600 to 400 రూపీస్. కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో మన ఇండిజినస్లీ మేడ్ వ్యాక్సిన్స్ అనేవి 2. అందులో మొదటిది ఏంటి? కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో కోవాక్సిన్. రెండవది ఏంటి? కోవిషీల్డ్ ఏదైతే ఉంటుందో కోవిషీల్డ్. మీ అందరికీ తెలుసు కదా. కోవాక్సిన్ ఎవరు తయారు చేస్తున్నారు? భారత్ బయోటిక్. కోవిషీల్డ్ ఎవరు తయారు చేస్తున్నారు? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇన్ అసోసియేషన్ విత్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కదా. కోవాక్సిన్ తాలూకా ప్రైస్ ఏదైతే ఉంటుందో అది 600 నుంచి 400 రూపాయలకి పెర్ డోస్ తగ్గించడం అనేది జరిగిందమ్మా. రాష్ట్ర ప్రభుత్వాలకి 400 రూపాయలకి ఒక డోస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది? బికాజ్
ఎనార్మస్ ఛాలెంజెస్, ముఖ్యంగా కరోనా కేసులు అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి కదా, సెకండ్ వేవ్ అనేది పెరుగుతుంది కదా, పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది డిస్రప్ట్ అవ్వడం అనేది జరుగుతుంది కదా. సో దాని నుంచి కాపాడడానికి భారత్ బయోటెక్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ఇట్ నౌ కాస్ట్ 400 రూపీస్ పెర్ డోస్ ఫర్ స్టేట్ గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలకి 400 రూపాయలే, ముందెంత 600 రూపాయలుగా ఉండేది. ద కోవాక్సిన్ విల్ కాస్ట్ 1200 రూపీస్ పెర్ డోస్ ఫర్ ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్కి అయితే 1200 రూపాయలు అనేది 3 వంతులు ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ద ప్రైస్ ఆఫ్ వ్యాక్సిన్స్ పర్ ఎక్స్పోర్ట్ ఈస్ ఎక్స్పోర్ట్ చేయాలంటే, సో మన ఎగుమతులు చేయాలంటే ఎంతకు అమ్ముతున్నాం, $15 to $20, అంటే సుమారుగా మీకు ఎంత పడుతుంది, 1400 ఏదైతే ఉంటుందో 1400 పడుతుంది ఒక్కొక్క డోసు. ఎర్లియర్ ద ప్రైస్ ఆఫ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫర్ స్టేట్స్ వాజ్ ఆల్సో రెడ్యూస్డ్ ఫ్రమ్ 400 to 300 రూపీస్. కోవిషీల్డ్ ఏదైతే ఉంటుందో చెప్పాను కదా, కోవాక్సిన్ ఇప్పుడు తగ్గించారు, కోవిషీల్డ్ 400 ఉండేది 300కి తగ్గించడం అనేది జరిగింది. కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో కోవాక్సిన్కి కోవిషీల్డ్కి ఒక తేడా ఉందమ్మా. మీకు కోవిషీల్డ్ చూస్తే ఇట్ ఈజ్ యాక్టివ్ వ్యాక్సిన్, అంటే COVID-19 తాలూకా వైరస్ ఏదైతే ఉంటుందో యాక్టివేటెడ్ స్టేజ్లో ఉంటుంది. కోవాక్సిన్లో ఎలా ఉంటుంది, డీయాక్టివేటెడ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో డీయాక్టివేటెడ్ స్టేట్లో ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మొత్తం దాన్ని చంపేసి దాన్ని వ్యాక్సిన్లో పెట్టడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ అమ్మ. సో మీ అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. స్పట్నిక్ వి వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఇది ఏ తాలూకా ఇది తయారు చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఇది ఏ కంట్రీ అనేది తయారు చేయడం అనేది జరిగింది. దాంతోపాటు మోడర్నా అనేటటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఇది ఏ కంట్రీ అనేది తయారు చేయడం అనేది జరిగింది. నాకు దీనికి కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్స్ చెప్పాలి. ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి. NCW అన్వీల్డ్ వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏదైతే ఉంటుందో సో వీళ్ళు ఏం చేశారు, ఒక వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే ఉంటుందో వాట్సాప్ దిస్ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ అండి, అంటే ఒక పార్లమెంట్ ఒక చట్టం చేసి ఈ తాలూకా బాడీ ఏదైతే ఉంటుందో ఆ బాడీని ఇది చేయడం అనేది జరిగింది. సో ఇది ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో COVID-19 టైంలో మనకు లాస్ట్ టైం లాక్డౌన్ ఇదైనప్పుడు చాలా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ప్రెగ్నెంట్ ఉమెన్ సరైనటువంటి న్యూట్రిషన్ లేకపోతే సరైనటువంటి మెడికల్ కేర్ ఫెసిలిటీస్ లేక, సో అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి మెడికల్ అసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఎమర్జెన్సీ మెడికల్ అసిస్టెన్స్ ఏర్పాటు చేయడానికి ఒక వాట్సాప్ నెంబర్ని కూడా వీళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. నెంబర్ అనేది ఇక్కడ రాసున్నారు. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఉంటే వీలైతే వాళ్ళతో షేర్ చేయండి. ద మూవ్ కేమ్ ఆఫ్టర్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నోటీస్ దట్ ప్రెగ్నెంట్ ఉమెన్ వర్ ఫేసింగ్ డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ మెడికల్ ఎయిడ్. చెప్పాను కదా, ఉమెన్ ఎవరైతే ఉంటారో ఈ COVID-19 లాక్డౌన్ వల్ల ఈ డిస్రప్షన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ డిఫికల్టీని అర్థం చేసుకున్నటువంటి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాట్సాప్ దీని ఏదైతే ఉంటుందో లైన్ ఏదైతే ఉంటుందో వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎక్స్పెక్టెంట్ మదర్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ కెన్ రీచ్ అవుట్ టు ద కమిషన్ త్రూ దిస్ నెంబర్ విచ్ విల్ బి ఫంక్షనల్ రౌండ్ ద క్లాక్ 24/7. మన తాలూకా ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ద డెడికేటెడ్ టీమ్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ స్పీడీ రిడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్సెస్. ఒక డెడికేటెడ్ టీమ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయి కంప్లైంట్స్, క్వైరీస్ ఏవైతే ఉన్నాయి క్వైరీస్ త్వరగా స్పీడీ రిడ్రెసల్ త్వరగా ఇది చేసే విధంగా వాటిని రిజాల్వ్ చేసే విధంగా ఆ టీం వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ద కమిషన్ కెన్ ఆల్సో బి రీచ్డ్ ఆన్ ద ఈమెయిల్ help@ncw@gmail.com. సో ఎవరైనా కంప్లైంట్స్ కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఈ తాలూకా help@ncw@gmail.com కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఇదే మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. మీ అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి వెళ్దామా? చూడండి. సో నెక్స్ట్ చూడండి, యూనియన్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ స్పీక్ ఫర్ ఇండియా అట్ G7 డిజిటల్ అండ్ టెక్నాలజీ మినిస్టీరియల్ మీటింగ్. మన తాలూకా యూనియన్ మినిస్టర్ రవిశంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన G7 డిజిటల్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ మీటింగ్ ఏదైతే ఉంటుందో దానిలో మాట్లాడడం అనేది జరిగిందంట. సో ఇంతకీ G7 కంట్రీస్ అంటే ఏంటి, ఇక్కడ మీకు పెట్టాను చూడండి. G7 కంట్రీస్ అంటే ఏమొస్తాయి అంటే కెనడా ఏదైతే ఉంటుందో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో ఇవి ఉండడం అనేది జరుగుతుంది. మన రవిశంకర్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఈ రిప్రజెంటెడ్ ఇండియా అట్ ద G7 డిజిటల్ అండ్ టెక్నాలజీ మినిస్టీరియల్ మీటింగ్. సో ఇండియాని అక్కడ రిప్రజెంట్ చేయడం అనేది జరిగిందప్ప. He spoke about India's efforts to bring digital inclusion and empower ordinary citizens through the use of technology under the Digital India program. Digital India program అనేది మొత్తం అంతా పేపర్లెస్ గవర్నెన్స్ కోసం, పేపర్లెస్ విధి విధానాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం డిజిటలైజ్ చేయడానికి లాంచ్ చేశాం కదా. సో డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఇండియా అనేది డిజిటల్ ఇంక్లూజన్ చేయడానికి, డిజిటల్ ఇంక్లూజన్ అంటే ఏంటంటే ఎవ్రీ సెక్టార్ ఆఫ్ ద సొసైటీ, సో పూర్, రూరల్ పీపుల్, అర్బన్ పీపుల్, మేల్, ఫీమేల్ అందరికీ డిజిటల్
ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్సెస్ అనేది ఉండాలి. సో దానికోసం ఏ వర్క్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు అండ్ ఎంపవర్ ఆర్డినరీ సిటిజన్స్ త్రూ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేసి ప్రజలకి ఏ రకమైనటువంటి మేలు అనేది చేస్తున్నాము అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడడం అనేది జరిగింది. ద మినిస్టర్ ఆల్సో షేర్డ్ ఇండియాస్ వ్యూస్ ఆన్ ఎన్షూరింగ్ ట్రస్ట్ ఇన్ ద డిజిటల్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో డిజిటల్ ఎకోసిస్టంలో ట్రస్ట్ అనేది ఎన్షూర్ చేయడానికి, ప్రైవసీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సార్ట్ అవుట్ చేసే విధంగా మన తాలూకా యూనియన్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడడం అనేది జరిగింది. సెక్యూరింగ్ డేటా ప్రైవసీ ఆఫ్ యూజర్స్, క్రియేటింగ్ ఏ సేఫ్ సైబర్ స్పేస్ విత్ ద G7 డిజిటల్ మినిస్టర్స్. సో వీటన్నింటి గురించి సైబర్ థ్రెట్స్ అనేవి లేకుండా ఎలా ఒక మంచి సైబర్ స్పేస్ అనేది, మంచి డిజిటల్ ఎన్విరాన్మెంట్, డిజిటల్ ఎకోసిస్టమ్ అనేది ఎలా ప్రొవైడ్ చేయాలి సొసైటీకి అనేటటువంటి మెజర్స్తో కూడా ఈయన మాట్లాడడం అనేది జరిగింది. ఇండియా ఎలా వర్క్ చేస్తుంది, ఎలా వర్క్ చేస్తే బాగుంటుంది, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, వీటన్నిటి గురించి ఆయన మాట్లాడడం అనేది జరిగిందాం. అర్థమైందా? నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. సో నెక్స్ట్ మనం మాట్లాడబోయేది వచ్చేసి మహారాష్ట్ర గవర్నమెంట్ ఆస్క్డ్ ఎవ్రీవన్ ఆన్ మహారాష్ట్ర డే సెలబ్రేషన్ ఇన్ సింపుల్ మేనర్. సో మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో మహారాష్ట్ర డే ఏదైతే ఉంటుందో, మహారాష్ట్ర డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? మే 1వ తారీఖుని సెలబ్రేట్ చేసుకుంటారు. మహారాష్ట్ర డేతో పాటు ఇంకొక డే ఏం సెలబ్రేట్ చేసుకుంటారు? గుజరాత్ డే ఏదైతే ఉంటుందో గుజరాత్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ తాలూకా రెండు ఇవేవైతే ఉంటాయో రెండు స్టేట్స్ అనేవి ఫామ్ అవ్వడం అనేది జరిగింది. పార్లమెంట్ మనకి బాంబే రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1960లో ఏప్రిల్ 25న పాస్ చేయడం అనేది జరిగింది. ఏప్రిల్ 25ని ఈ యాక్ట్ అనేది పాస్ చేసి ఒకప్పటి బాంబే స్టేట్ని గుజరాత్ అండ్ మహారాష్ట్ర అనేటటువంటి రెండు స్టేట్స్గా విడదీయడం అనేది జరిగింది. ఈ రెండు స్టేట్స్ తమ తాలూకా స్టేట్ హుడ్ని ఎప్పుడు పొందాయి అంటే మే 1వ తారీఖున పొందాయి. అందుకే మే 1వ తారీఖుని రెండు స్టేట్స్కి మహారాష్ట్ర డే, గుజరాత్ డే అన్నట్టు సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది అందరికీ ఏమడిగింది అంటే మహారాష్ట్ర డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయి సింపుల్ మేనర్లో ఇది చేయండి, కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి కదా, ఆర్భాటంగా ఇది అవ్వద్దని చెప్పడం అనేది జరిగింది. వేరియస్ రిస్ట్రిక్షన్స్ హ్యావ్ బీన్ ఇంపోజ్డ్ ఇన్ ద స్టేట్ అండర్ ద బ్రేక్ ద చైన్ గైడ్లైన్స్. లాక్డౌన్ బ్రేక్ ద చైన్ అనేటటువంటి నినాదంతో లాక్డౌన్ కోసం చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. సో ఫస్ట్ మే 7 AM వరకు మనకి ఆ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో కొనసాగడం అనేది జరుగుతుంది. డ్యూ టు విచ్ ఫ్లాగ్ హోయిస్టింగ్ ఫంక్షన్ విల్ ఓన్లీ బీ క్యారీడ్ అవుట్ ఎట్ ద ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఫ్లాగ్ హోయిస్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రమే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఎవరు కండక్ట్ చేయొద్దు, ఎవరు దీనిలోకి రావద్దు, సెలబ్రేషన్ అనేది పెద్ద ఎత్తున చేసుకోవద్దు అని చెప్పడం అనేది జరిగింది. ద గవర్నమెంట్ హ్యాస్ ఆస్క్డ్ దట్ ఓన్లీ పేరెంట్ మినిస్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్, డివిజనల్ కమిషనర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, పోలీస్ కమిషనర్, జెడ్పీసీఈఓ, మున్సిపల్ కమిషనర్ షుడ్ అటెండ్ ద ఫంక్షన్స్ అండ్ నాట్ అదర్ గెస్ట్ షుడ్ బి ఇన్వైటెడ్. ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఇంపార్టెంట్ పోస్ట్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేయమన్నారు. అదర్ పీపుల్ని ఎవరిని ఇన్వైట్ చేయొద్దు. అనవసరంగా ఒక టసల్ అనేది క్రియేట్ చేయొద్దు, అనవసరంగా ఒక హ్యాజిల్ ఇబ్బంది అనేది క్రియేట్ చేయొద్దు. పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతుంది, కేసులు పెరిగిపోతున్నాయి అని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ మహారాష్ట్ర డే మే 1వ తారీఖున సెలబ్రేట్ చేసుకునే మహారాష్ట్ర డేని కాస్త సింపుల్ మేనర్లో సెలబ్రేట్ చేసుకోమని చెప్పడం అనేది జరిగిందన్నమాట. స్టేట్ హ్యాస్ క్లారిఫైడ్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ కల్చరల్ సోషల్ ప్రోగ్రామ్ షుడ్ నాట్ బి ఆర్గనైజ్డ్ ఎట్ ఎనీ ప్లేస్. మహారాష్ట్ర డే రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ సోషల్ ప్రోగ్రామ్స్ కానీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అసలు ఎవరు గ్యాదరింగ్ అనేది చేయడానికి వీలే లేదు, సెలబ్రేషన్స్ అనేవి అలా చేయడానికి అసలు వీలే లేదని చెప్పడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ ఆల్సో అర్జ్డ్ ఎవ్రీవన్ టు ఫాలో కోవిడ్-19 గైడ్లైన్స్ డ్యూరింగ్ ద ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్లో ఎవరైతే లిమిటెడ్ పీపుల్ అటెండ్ అవుతారో వాళ్ళు కూడా సోషల్ డిస్టెన్సింగ్ కానీ డిసిప్లిన్ కానీ ఫాలో అవ్వడం అనేది జరగాలి. కోవిడ్-19 గైడ్లైన్స్ అనేవి తప్పకుండా ఫాలో అవ్వాలి అని చెప్పి మన తాలూకా మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది నోటీసులు జారీ చేయడం అనేది జరిగింది. ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకు మహారాష్ట్ర డే సెలబ్రేట్ చేసుకుంటారు, గుజరాత్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. క్లియర్? సో నెక్స్ట్ దానికి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ టాపిక్ చూడండి. ఐసిఐసిఐ బ్యాంక్ అన్వీల్స్ కాంటాక్ట్లెస్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్ ఫర్ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో, వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాంటాక్ట్లెస్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ అనేది ఇవ్వాలని చెప్పి ఒక ప్లాట్ఫామ్ని అన్వీల్ చేయడం అనేది జరిగింది ఐసిఐసిఐ బ్యాంక్. ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ లెండర్ ఐసిఐసిఐ బ్యాంక్ అనౌన్స్ ద లాంచ్ ఆఫ్ ఏ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ సెకండ్ లార్జెస్ట్ అన్నారు కదా, ఫస్ట్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ లెండర్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లాంచ్ ఆఫ్ ఏ కాంప్రహెన్సివ్ డిజిటల్ బ్యాంకింగ్ సర్వీస్ దట్ ఎయిమ్స్ టు ఎంపవర్ ఓవర్ 2 crore ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రిటైలర్స్ ఇన్ ద కంట్రీ. డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మర్చెంట్స్కి ఉపయోగ విధంగా ఒక ప్లాట్ఫామ్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. అకార్డింగ్ టు డేటా ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఇచ్చినటువంటి డేటా ప్రకారం ద మార్కెట్ ఫర్ మెర్చెంట్ సర్వీసెస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ 45% to 31 lakh crore
బై ఫినాన్షియల్ ఇయర్ 2022 2022 కల్లా 45% పెరగనుందంట. ఏంటి, మర్చెంట్ సర్వీస్ ఎకానమీ ఏదైతే ఉంటుందో అది ఆ మార్కెట్ అంత ఎత్తున పెరగనుంది. సో దాన్ని లెవరేజ్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో ఐసిఐసిఐ బ్యాంక్ ఏం చేస్తుంది, డిజిటల్ కాంటాక్ట్లెస్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్, డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటుంది. వీ బిలీవ్ దట్ ద సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ ద ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ ఫార్మ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. మన తాలూకు ఐసిఐసిఐ బ్యాంక్ ఏం చెప్పింది అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏదైతే ఉంటుందో, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఈ తాలూకా ఎంటర్ప్రైజెస్ అనేవి బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. నాట్ ఓన్లీ ఇండియన్ ఎకానమీ, ఏ ఎకానమీకైనా ఏ కంట్రీకైనా ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంప్లాయ్మెంట్కి కానీ లేకపోతే జీడిపికి కానీ ఇవి ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా, పెద్ద పెద్ద కంపెనీలు ఉండవు, ఎప్పుడు చిన్న చిన్న కంపెనీలే ఎక్కువ ఉంటాయి, వాటి వల్లే ఎకానమీ అనేది రన్ అవుతుంది. సో ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది థ్రైవ్ అవ్వడం అనేది మన ఎకానమీకి చాలా అవసరం. సో అందుకోసం వాళ్ళకు ఒక బూస్ట్, ఆ మార్కెట్ని లెవరేజ్ చేసుకునే విధంగా ఐసిఐసిఐ అనేది ఈ తాలూకు ఇనిషియేటివ్తో ముందుకు రావడం అనేది జరిగింది. దేర్ ఆర్ 2 crore merchants in the country with approximately $780 billion value of transactions in 2020. సో మొత్తం 2 crore merchants అనే వాళ్ళు ఉండడం అనేది జరిగింది విత్ అప్రాక్సిమేట్లీ $780 billion వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ 2020. 2020లో ఏకంగా ఈ మర్చెంట్స్ ఎవరైతే 2 కోట్ల మంది వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో $780 billion వీళ్ళు ట్రాన్సాక్షన్స్, అంత విలువైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో చేయడం అనేది జరిగిందంట. సో అంత అద్భుతమైనటువంటి మార్కెట్ని కాన్క్వేర్ చేసుకోవాలని చెప్పి ఐసిఐసిఐ భావిస్తుండడం అనేది జరుగుతుంది. అదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందాం. అర్థమైందా, వెరీ వెరీ సింపుల్. నెక్స్ట్ దానికి వెళ్దాం, చూడండి. నెక్స్ట్ చూడండి అమ్మ, స్పోర్ట్స్ న్యూస్. ఆర్చరీ వరల్డ్ కప్, అతాను దాస్ అండ్ దీపికా కుమారి విన్స్ గోల్డ్. సో రీసెంట్గా వీళ్ళిద్దరికి పెళ్ళవ్వడం అనేది జరిగింది. పెళ్ళైన వెంటనే ఇద్దరు గోల్డ్ మెడల్స్ కొట్టేయడం అనేది జరిగింది. April 25, 2021 ఇండియన్ ఆర్చరీ న్యూలీ వెడ్డెడ్ కపుల్ అతాను దాస్ అండ్ దీపికా కుమారి ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్ గోల్డ్ మెడల్స్ అనేవి ఆన్ గోయింగ్ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 ఇన్ గటమాల ఎక్కడుందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వెరీ 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 ఇంపార్టెంట్ లొకేషన్. ప్లేసెస్ ఇన్ న్యూస్ తప్పకుండా మీకు ఎగ్జామ్లో రావడం అనేది జరుగుతుంది. సో ఏ ప్లేస్ వచ్చినా అది ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి తప్పకుండా. ఇప్పుడే పాజ్ చేసి, ఒకవేళ తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడే పాజ్ చేసి ఎక్కడుందో తెలుసుకొని నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్రతి ఒక్కరూ నా కామెంట్ బాక్స్లో దీని ఆన్సర్ అనేది తెలియజేయాలి. అర్థమైందా. సో ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 ఏదైతే ఉంటుంది జరగడం అనేది జరుగుతుంది. దానిలో ఇద్దరు మొగుడు పిల్లలు ఇద్దరు మనకి గోల్డ్ మెడల్ ఏదైతే ఉంటుందో అది కొట్టడం అనేది జరిగింది. అతాను దాస్ అవుట్ క్లాస్ స్పానిష్ వరల్డ్ కప్ డెబ్యూటెంట్ డేనియల్ క్యాస్ట్రోని ఓడించడం అనేది జరిగింది. సో మేడ్ ఇన్ వరల్డ్ కప్ మెడల్ అనేది ఆయన సాధించడం అనేది జరిగింది. వేరాజ్ దీపిక డిఫీటెడ్ మెకాంజీ బ్రౌన్, మనకు దీపికా కుమారి ఎవరైతే ఉన్నారో ఆవిడ యూఎస్ఏకి చెందినటువంటి మెకాంజీ బ్రౌన్ ఓడించి ఏం చేశారు, గోల్డ్ మెడల్ ఏదైతే ఉంటుందో గోల్డ్ మెడల్ని సంపాదించుకోవడం అనేది జరిగింది. అతాను హ్యాస్ ఆల్సో వన్ ద మిక్స్డ్ కేటగిరీ విత్ అంకిత. సో మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీ, మిక్స్డ్ కేటగిరీ ఏదైతే ఉంటుందో అందులో కూడా ఈయన అతాను దాస్ అందులో కూడా విన్ అవ్వడం అనేది జరిగింది. ఇండియా ప్రొడ్యూస్ ఇస్ బెస్ట్ ఎవర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఆర్చరీ వరల్డ్ కప్ విత్ 3 గోల్డ్ మెడల్స్. మొత్తం 3 గోల్డ్ మెడల్స్ ఆర్చరీ వరల్డ్ కప్లో ఇండియాకి రావడం అనేది జరిగింది. అండ్ 1 బ్రాంజ్ మెడల్ కూడా ఇండియాకి రావడం అనేది జరిగింది. అర్థమైందా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి స్పోర్ట్స్ న్యూస్ ఎక్కువగా మనకి అపేర్ అవుతుంది ఎగ్జామ్లో. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్చరీ వరల్డ్ కప్ గురించి చూడండి. ఆర్చరీ వరల్డ్ కప్ అనేటటువంటి కాంపిటీషన్ 2006లో 2006లో మనకి మొదలవ్వడం అనేది జరిగిందమ్మా. అండ్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ద వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్. వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్ అనేది దీన్ని ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది. Where the archers compete in 4 stages in 4 countries. సో ఫస్ట్ స్టేజ్ 1 ఇప్పుడు కంప్లీట్ అయింది కదా, దీనిలో గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. ఇంకొక 3 కంట్రీస్లో 3 స్టేజెస్ అనేవి కూడా కంప్లీట్ అవుతాయి. అండ్ ద బెస్ట్ 8 ఆర్చర్స్ ఆఫ్ ఈచ్ కేటగిరీలో బెస్ట్ మేల్, ఫీమేల్ అండ్ మిక్స్డ్లో బెస్ట్ ఆర్చర్స్ ఎవరైతే ఉన్నారో ది అడ్వాన్స్ టు ఎడిషనల్ స్టేజ్ టు కంటెస్ట్ ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్. సో ఆ బెస్ట్ 8 ఆర్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఫైనల్ రిజల్ట్ అనేది అలా నిర్ణయించడం అనేది జరుగుతుంది. అర్థమైందా, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మొత్తం 2006లో మొదలైంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ దానికి వెళ్దామా, చూడండి. నెక్స్ట్ చూడండి అమ్మా, మైకేల్ కాలిన్స్ ద ఆస్ట్రోనాట్ ఆఫ్ అపోలో 11 పాసెస్ అవే. అపోలో 11 మీ అందరికీ తెలిసే ఉంటుంది. హ్యూమన్స్ని మొదటిసారి మూన్ మీదకు పట్టుకెళ్ళినటువంటి ప్రాజెక్ట్ ఏంటి అంటే, మొదటి లాంచ్ ఏంటి అంటే అపోలో 11 ఏదైతే ఉంటుందో అపోలో 11. అర్థమైందా, మూన్ మీదకి మొదటిసారి పట్టుకెళ్ళడం అనేది జరిగింది. మూన్ మీద, చంద్రుడి మీద మొదట అడుగుపెట్టింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని చిన్నప్పుడు చదువుకున్నారా. ఆయన వెళ్ళినటువంటి ఇదేంటి అంటే లాంచ్ వెహికల్ ఏంటి అంటే అపోలో 11. సో ఆన్ April 20, 2021 అమెరికన్ ఆస్ట్రోనాట్ అయినటువంటి మైకేల్ కాలిన్స్ చనిపోవడం అనేది జరిగింది. నౌ హీ ఈజ్ 90 ఇయర్స్ ఏజ్లో ఆయన ఉండడం అనేది జరిగింది. 90 ఇయర్స్లో ఆయన తుది శ్వాస విరవడం అనేది జరిగిందమ్మా. సో మైకేల్ కాలిన్స్ ఎవరైతే ఉన్నారో ఈజ్ ఎ కమాండ్ మాడ్యూల్ పైలట్ ఫర్ అపోలో 11 మిషన్ టు ద మూన్. సో ఈయన కమాండ్ మాడ్యూల్ పైలట్ అండి. ఈయన వన్ ఆఫ్ ద
పైలట్స్. మొత్తం ఇట్ ఈస్ ఎ 3-member మిషన్ అపోలో 11 అనేది. ఒకరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ బజ్ ఆల్డ్రిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. థర్డ్ వన్ ఎవరు అంటే మన తాలూకా మైకేల్ కాలిన్స్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ మూన్ మీద నడిచినటువంటి మొదటి వ్యక్తులు అవ్వడం అనేది జరిగింది. కాలిన్స్ స్పెండ్ 7 years ఆఫ్ హిస్ కెరీర్ యాజ్ ఆస్ట్రోనాట్ విత్ నాసా. నాసా ఏదైతే ఉంటుందో, నాసా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి అందరూ, ప్రతి ఒక్కరు. సో నాసా ఏదైతే ఉంటుందో, నాసాతో ఈయన మొత్తం 7 సంవత్సరాలు ఇది చేయడం అనేది జరిగిందమ్మ, పని చేయడం అనేది జరిగింది. ఆస్ట్రోనాట్ కాలిన్స్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ 3 crew members ఆఫ్, చెప్పాను కదా అపోలో 11లో ఉండేటటువంటి 3 crew members ఎవరైతే ఉన్నారో అందులో ఒకరు ఈయన. దట్ వెంట్ టు ద మూన్ ఇన్ 1961. 1969లో లాంచ్ చేసినటువంటి అపోలో 11 మిషన్లో ఈయన కూడా వన్ ఆఫ్ ద పైలట్స్. హీ ట్రావెల్డ్ నియర్లీ 2,38,000 miles టు ద మూన్. చంద్రుడిని చేరడానికి 2,38,000 మైల్స్ ఏవైతే ఉన్నాయో అంత దూరం ఈయన ట్రావెల్ చేయడం అనేది జరిగింది. కాలిన్స్ లేటర్ వర్క్డ్ యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం ఇన్ వాషింగ్టన్. వాషింగ్టన్లో ఉన్నటువంటి నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంకి ఈయన డైరెక్టర్గా కూడా తర్వాత వర్క్ చేయడం అనేది జరిగిందమ్మ. ఇన్ ద 3-man అపోలో 11 crew mission in 1969, కాలిన్స్ kept the command module flying while the other 2 members, Neil Armstrong and Buzz Aldrin, became the first humans to walk on the moon. సో మన తాలూకా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ బజ్ ఆల్డ్రిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రుని మీద దిగితే ఆ తాలూకా షిప్ అనేది, ఆ తాలూకా స్పేస్ షిప్ ఏదైతే ఉంటుందో అది ఎటువంటి ఇది లేకుండా అది ఫ్లయింగ్ స్టేజ్లో ఉండేటట్టు ఈయనే చూసుకోవడం అనేది జరిగింది. హీ ప్లేడ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఎగ్జాంపులరీ రోల్. యూనో ఒక మనిషిని వేరే గ్రహానికో లేదా ఉపగ్రహానికి తీసుకెళ్లడంలో మనిషి సాధించిన ఇది అంతా ఇంత కాదు, ఊహించడానికే నిజంగా ఒక వింతలా ఉంటుంది ఎక్కడో అంతరిక్షంలోకి మనం వెళ్ళిపోవడం అనేది. దానిలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి ఇలాంటి సైంటిస్టులు కానీ ఇలాంటి ఆస్ట్రోనాట్స్ కానీ వాళ్ళందరినీ మనం గుర్తు పెట్టుకోవాలి. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇలాంటివి రావడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, స్టార్స్ పెట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి, మీకు ఈజీగా ఉండడం అనేది జరుగుతుంది. అపోలో 11 మన తాలూకా ఫస్ట్ హ్యూమన్స్ని మూన్ మీద తీసుకెళ్ళినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ద పైలట్స్ అయినటువంటి మైకేల్ కాలిన్స్ 90 ఏళ్ల వయసులో చనిపోవడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. చైనా లాంచెస్ రోబోట్ ప్రోటోటైప్ నియో 01 ఆన్ April 27, 2021 చైనా అనేది నియో 01 ఇంటూ లో ఎర్త్ ఆర్బిట్ ఏదైతే ఉంటుందో లో ఎర్త్ ఆర్బిట్లోకి మన తాలూకా చైనా అనేది నియో 01 అనేటటువంటి ఒక రోబోట్ ప్రోటోటైప్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో నియో 01 ఏదైతే ఉంటుందో విచ్ లుక్స్ ఇంటూ డీప్ స్పేస్, అంతరిక్షంలోకి ఇది మానిటర్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు స్మాల్ సెలిస్ట్రియల్ బాడీస్ అంటే అంతరిక్షంలో స్పేస్లో ఉండేటటువంటి బాడీస్, ఆకాశంలో కనిపించేటటువంటి బాడీస్. సో స్మాల్ సెలిస్ట్రియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసి మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద లాంగ్ మార్చ్ 6 రాకెట్. సో చైనా యొక్క లాంగ్ మార్చ్ 6 రాకెట్ ఏదైతే ఉంటుందో అది లాంచ్ చేయడం అనేది జరిగింది. అర్థమైంది? అలాంగ్ విత్ మెనీ స్మాల్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్. ఇది కూడా ఈ నియో 01 ఏదైతే ఉంటుందో ఇది కూడా ఇదవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ 30 kg రోబోట్ అండి. ఇట్ ఈస్ ఎ రోబోట్ విచ్ వెయింగ్ 30 kg, 30 kg ఉండడం అనేది జరుగుతుంది. బై షెంజన్ బేస్డ్ ఆరిజిన్ స్పేస్ విల్ పేవ్ ద వే ఫర్ ఫ్యూచర్ టెక్నాలజీస్ క్యాపబుల్ ఆఫ్ మైనింగ్ యాస్ట్రాయిడ్స్. సో దీన్ని ఎందుకు చేశారంటే మానిటర్ చేయడానికి సెలెస్ట్రియల్ బాడీస్ని, ముఖ్యంగా యాస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో యాస్ట్రాయిడ్స్ అనేటటువంటివి ఎక్కువగా మనకి మెటల్స్ ఏవైతే ఉంటాయి, గోల్డ్ లేకపోతే అల్యూమినియం లాంటివి, ప్లాటినం లాంటి మెటల్స్ ఏవైతే ఉన్నాయో, ఐరన్ ఓర్ లాంటి మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి రిచ్గా ఉండడం అనేది జరుగుతుంది. వాటిని మైన్ చేయాలి. అంతరిక్షంలో ఉండే భూమిలో పొరలను మనం తవ్వేసాం, అంతరిక్షంలో ఉండేటువంటి వాటిని కూడా మైన్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మన తాలూకా చైనా ఏదైతే ఉంటుందో చైనా అనేది ఇది చేయడం అనేది జరిగింది. యాస్ట్రాయిడ్ బెల్ట్, మనకి యాస్ట్రాయిడ్స్ ఎక్కువగా ఎక్కడ ఏ గ్రహాల మధ్య కనిపిస్తాయి, ఏ ప్లానెట్స్ మధ్య? మార్స్, జూపిటర్. గుర్తుపెట్టుకోండి. ఎంజే మైకేల్ జాక్సన్ ఈ మధ్యలో యాస్ట్రాయిడ్ బెల్ట్ అనేది మనకు ఉండడం అనేది జరిగింది. మెనీ యాస్ట్రాయిడ్స్ అనేవి ఈ మధ్యలో మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? నియో 01 విల్ యూజ్ ఎ లార్జ్ net to capture debris left behind by other spacecraft and then burn it using its electronic propulsion system. సో నియో 01 ఏదైతే ఉంటుందో ఇది ఏం చేస్తుంది అంటే అదర్ స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వదిలినటువంటి చెత్త, వేస్ట్ డెబ్రిస్ ఏదైతే ఉంటుందో, వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేస్తుంది, తన తాలూకు ఎలక్ట్రిక్ ప్రపల్షన్ సిస్టమ్ యూజ్ చేసి బర్న్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైంది? అలా ఇది సర్వైవ్ అవ్వడం అనేది జరుగుతుంది. చైనా వాజ్ స్టెప్పింగ్ అప్ ఎఫర్ట్స్ టు ల్యాండ్ ఎ ప్రోబ్ అని నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్ టు కలెక్ట్ శాంపుల్స్ అండ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ ఎ ప్లాన్ టు బిల్డ్ ఎ డిఫెన్స్ సిస్టమ్ ఎగరెస్ట్ నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్స్. భూమికి దగ్గరగా వెళ్ళేటటువంటి ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు శాంపుల్స్ కలెక్ట్ చేయడం, దాంతోపాటు ఒక
ఈ నీరెత్ ఆస్ట్రాయిడ్స్ భూమికి తాకకుండా ఒక డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో డిఫెన్స్ సిస్టమ్ని ఏర్పాటు చేసే విధంగా మన తాలూకా చైనా అనేది అడుగులు వేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఒక సెపరేట్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో చైనాకంటూ ఓన్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా చైనా 2022 కల్లా కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటుంది. రీసెంట్గా మూన్ నుంచి శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో చాంగి అనేటటువంటి ఒక దీంతో మనకేం చేశారు, మూన్ నుంచి శాంపుల్స్ అనేవి భూమి మీదకి తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు దేని మీదకి పంపిస్తుంది, మార్స్ మీదకి కూడా తన తాలూకా ప్రోబ్ ఏదైతే ఉంటుందో స్పేస్ షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని పంపించడం అనేది జరుగుతుంది. ఎవరండి, మన చైనా. బీజింగ్ హ్యాస్ గ్రాండ్ స్పేస్ అంబిషన్స్ ఎయిమింగ్ టు క్యాచ్ అప్ విత్ రష్యా అండ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ చైనా ఇంటూ ఏ మేజర్ స్పేస్ పవర్ బై 2030. 2030 కల్లా ఒక మేజర్ స్పేస్ పవర్, 2030 కల్లా మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తాలూకా వ్యాలిడిటీ అనేది అయిపోతుంది, అక్కడితో తన వర్కింగ్ ఆగిపోతుంది. సో 2030 కల్లా తన ఓన్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఓన్ స్పేస్ స్టేషన్ అనేది క్రియేట్ చేయాలని చెప్పి మన తాలూకా బోత్ రష్యా కూడా అనుకోవడం అనేది జరుగుతుంది. ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉంటుందో రష్యా ఏదైతే ఉంటుందో రష్యాతో పాటు చైనా కూడా అనుకోవడం అనేది జరుగుతుంది. చైనా క్యాపిటల్ చూడండి బీజింగ్, ప్రెసిడెంట్ జింగ్పింగ్, అండ్ కరెన్సీ చూడండి రెన్మిన్బి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైంది, ఎక్కువగా మనకు క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో చక్కగా ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. ఐ హోప్ ఈ పర్టిక్యులర్ థింగ్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చైనా పంపించినటువంటి స్పేస్లోకి లాంచ్ చేసినటువంటి నియో 01 రోబోట్ గురించి, 30 kg రోబోట్ గురించి. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ చూడండి అమ్మా. యూకే టు గెట్ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ వెదర్ క్లైమేట్ చేంజ్ ఫోర్కాస్టింగ్ సూపర్ కంప్యూటర్ బై 2022. మైక్రోసాఫ్ట్ అండ్ దాంతోపాటు యునైటెడ్ కింగ్డమ్స్ మెటీరియలాజికల్ ఆఫీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కలిసి ఒక సూపర్ కంప్యూటర్ ఏదైతే ఉంటుందో మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ని ఇది చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది, లాంచ్ చేయాలని చెప్పి అనుకోవడం, బిల్డ్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎయిమ్ టు ఫోర్కాస్ట్ వెదర్ అండ్ క్లైమేట్ చేంజ్. వెదర్ చేంజెస్ మనకి ఫ్లడ్స్ కానీ డ్రాట్స్ కానీ వీటన్నిటిని ముందుగానే ఫోర్కాస్ట్ చేయడం, సునామీస్, ఎర్త్క్వేక్స్, దాంతోపాటు క్లైమేట్ చేంజ్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా ముందుగానే మనకి తెలపడం కోసం ఈ సూపర్ కంప్యూటర్ని వీళ్ళు బిల్డ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఎవరంటే మైక్రోసాఫ్ట్ అండ్ యునైటెడ్ కింగ్డమ్స్ మెటీరియలాజికల్ ఆఫీస్. ద సూపర్ కంప్యూటర్ విచ్ ఈస్ మోస్ట్ లైక్లీ టు బి ఆపరేషనల్ ఇన్ 2022. 2022 కల్లా ఇది బిల్డ్ అయ్యి ఆపరేషనలైజ్ అవ్వడం అనేది జరుగుతుందని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్లీ ఎక్స్ట్రీమ్ ఫ్లడ్స్, స్టార్మ్స్ అండ్ స్నో ఇన్ ద యూకే. యునైటెడ్ కింగ్డమ్లో స్నోఫాల్ ఎక్కువగా పడుతుంది, దాంతోపాటు స్టార్మ్స్, ఫ్లడ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫ్లడ్స్ తాలూకా ఇంపాక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, యూకేని ప్రొటెక్ట్ చేయడానికి ఈ సూపర్ కంప్యూటర్ అనేది బిల్డ్ చేయాలని చెప్పి మైక్రోసాఫ్ట్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో యునైటెడ్ కింగ్డమ్స్ మెటీరియలాజికల్ ఆఫీస్ ఇద్దరు కలిపి ఆలోచించడం అనేది జరిగిందమ్మా. ద యూకే గవర్నమెంట్ ఇన్ ఫిబ్రవరి 2020 అనౌన్స్డ్ దట్ ఫండింగ్ ఆఫ్ అబౌట్ 2 బిలియన్ పౌండ్స్, మొత్తం 2 బిలియన్ పౌండ్స్ అంటే 12,400 కోట్లని యూకే గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఎందుకు, ఈ సూపర్ కంప్యూటర్ ఏదైతే ఉంటుందో సూపర్ కంప్యూటర్ అనేది తయారు చేయడానికి. అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి వన్ ఆఫ్ ద టాప్ 25 సూపర్ కంప్యూటర్స్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలోనే ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్స్లో టాప్ 25 సూపర్ కంప్యూటర్స్లో మన తాలూకా మైక్రోసాఫ్ట్ అండ్ యునైటెడ్ కింగ్డమ్స్ మెటీరియలాజికల్ ఆఫీస్ తయారు చేసేటటువంటి సూపర్ కంప్యూటర్ కూడా ఒక భాగం అవ్వనుందంట. ద మెట్ ఆఫీస్ అంటే మెటీరియలాజికల్ ఆఫీస్ విల్ ప్రొవైడ్ ద హైయెస్ట్ క్వాలిటీ వెదర్ అండ్ క్లైమేట్ డేటాబేసెస్ యాజ్ వెల్ యాజ్ మోర్ యాక్యురేట్ ఫోర్కాస్ట్ దట్ విల్ ఎనేబుల్ ద డెసిషన్స్ టు అలౌ పీపుల్ టు స్టే సేఫ్. వీళ్ళు ముందుగానే మనకి కరెక్ట్గా ఫ్లడ్స్ ఎప్పుడు వస్తాయి, దాంతోపాటు క్లైమేట్ డిజాస్టర్స్ గురించి కానీ వీటన్నింటి గురించి, వెదర్ కండిషన్స్ గురించి కానీ చెప్పడం అనేది జరుగుతుంది. సో దట్ పీపుల్ సేఫ్గా ఉండడానికి, అసైలం అనేది తీసుకోవడానికి చాలా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి ఎక్కడో ఒక ఆశ్రయం పొందడానికి యూజ్ అవుతుందని మనకి చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ లాస్ లేకుండా, ఎకనామిక్ లాస్ లేకుండా మనకి ఇది ఉపయోగపడుతుందని చెప్పి చెప్పారండి. సో దిస్ విల్ బి ఏ యూనిక్ ఆపర్చునిటీ దట్ విల్ హెల్ప్ కీపింగ్ నాట్ జస్ట్ ద మెటీరియలాజికల్ ఆఫీస్ బట్ ద యూకే ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ మోడలింగ్. సో యూకే ఏదైతే ఉంటుందో యూకే ఒక్కదానికే కాదు, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్ రంగంలోను, ఎన్విరాన్మెంటల్ మోడలింగ్లోను ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. ప్రపంచం కూడా ఈ వైపు అడుగులు వేయడానికి ఒక యూనిక్ ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో అది ఇలాంటి ఇనిషియేటివ్ అనేది కల్పిస్తుందని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందమ్మా. సో ఏం చేస్తున్నారు, ఒక సూపర్ కంప్యూటర్, ఆ సూపర్ కంప్యూటర్ ఎలా అవ్వబోతుంది, టాప్ 25 సూపర్ కంప్యూటర్స్ ఇన్ ద వరల్డ్లో ఒకటి అవ్వబోతుంది. దానికి మన యూకే గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, 12,400 కోట్లు ఇచ్చింది. సో ఎవరెవరు తయారు చేస్తున్నారు, మైక్రోసాఫ్ట్ అండ్ యునైటెడ్ కింగ్డమ్స్ మెటీరియలాజికల్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిపి తయారు చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు, క్లైమేట్ చేంజ్ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం. ఓకేనా, వెరీ వెరీ సింపుల్. అందరికీ ఇది అర్థమైందనే అనుకుంటున్నాను.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అమ్మ. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం. ఇలా ఎక్కువగా చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో చక్కగా వినండి, సో ఓపిక్గా వినండి. నా ఎక్స్ప్లెనేషన్ నస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను అడిగిన ప్రశ్నలకి తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కామెంట్ చేస్తే మీ మైండ్లో ఉంటుంది తప్పకుండా. జస్ట్ వినేసి వదిలేయకుండా కామెంట్ చేస్తారనుకోండి, సార్ ఒక ఎగ్జామ్లో వస్తుంది, సార్ ఆ రోజు చెప్పారు కదా నేను కామెంట్ చేశాను అనేటటువంటి విధంగా మీకు గుర్తొస్తుంది. ఓకే, అందుకే కామెంట్ చేయమనేటటువంటి విషయం. కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద ఫీడ్బ్యాక్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.